నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై ఈ నెల 6న అతి ఎత్తైన రైల్వే వంతెనను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య ప్రాంతంలోని వరద ప్రభావిత రాష్ట్రాలకు అండగా ఉంటానన్న ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో టెలిఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ రాష్ట్రంలో 2026 నాటికి 4 పోర్టులు 4 హార్బర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఏక్ పేడ్ మా కే నామ్ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపు వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ రైల్వే వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీన ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ చినాబ్ నదిపై నిర్మించిన వంతెన నవీన భారత బలానికి దార్శనికతకు గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో మంత్రి ఓ వీడియోను విడుదల చేశారు. ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు వరదల కారణంగా తలెత్తిన పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్లతో ఫోన్లో మాట్లాడారు. బాధిత రాష్ట్రాలకు అన్ని విధాల సహాయం మద్దతు అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చేపట్టిన సహాయ చర్యలను ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు. ఏక్ పేడ్ మా కే నామ్ ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జన్మను ఇచ్చిన అమ్మకు మనలను నిరంతరం మోసే భూమాతకు ఈ ఉద్యమం అంకితమని మన్ కీ బాత్ వేదికగా వెల్లడించారు. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఏడాది పూర్తవుతుందన్నారు. ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని కోరారు. మా కే నామ్ సాథియో 5 जून को विश्व पर्यावरण दिवस पर इस अभियान के 1 साल पूरे हो रहे हैं. इस 1 साल में इस अभियान के तहत देश भर में मां के नाम पर 140 करोड़ से ज्यादा पेड़ लगाए गए हैं. भारत की इस पहल को देखते हुए देश के बाहर भी लोगों ने अपनी मां के नाम पर पेड़ लगाए. రాష్ట్రంలో 2026 నాటికి మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టులతో పాటు జువ్వలపాలెం, తిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి మంగళవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పోర్టుల ఆపరేషన్, మెయింటెనెన్స్ పైన అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు మొత్తం కలిపి 20కి తగ్గకుండా అలాగే 14 ఎయిర్పోర్టులు ఉండేలా చూడాలని చెప్పారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రాష్ట్ర రహదారుల విస్తరణ చేపట్టాలని, వాటిని జాతీయ రహదారులతో అనుసంధించాలని ముఖ్యమంత్రి సూచించారు. పీపీపీ విధానంలో వీటిని అభివృద్ధి చేయాలన్నారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి లక్ష్యంగా త్వరలో ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చెందేలా హెలీపోర్టులు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థులు తాము సంపాదించిన జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి ఉపయోగించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. కుకట్పల్లిలోని జేఎన్టీయూ 13వ స్నాతకోత్సవ వేడుకలలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి బంగారు పతకాలను అందించారు. ఈ సందర్భంగా జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను దేశాభివృద్ధికి వినియోగించినప్పుడే వికసిత భారత లక్ష్యం సాకారమవుతుందన్నారు. Technological University of Hyderabad on the occasion of the 13th convocation of our esteemed university. This ceremony celebrates our achievements and reflects
the tireless dedication of our academic community. At the outset, I extend heartfelt congratulations to the faculty, staff and students of JNTUH for making 5 remarkable decades of academic excellence. A journey defined by milestones in quality education, research and innovation. To all the graduates, my sincere congratulations. Today we recognize not only your personal triumphs in hard work, perseverance. ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశం ఈరోజు వెలకపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగింది. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ ఉపసభాపతి ఆర్ రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డును హెల్త్ కార్డుకు అనుసంధానం చేయడంతో తలెత్తుతున్న ఇబ్బందులను చర్చించినట్లు తెలిపారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ కార్డుల జారీకై ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందిస్తామని వెల్లడించారు. ఇతర సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి వాడికి ఈ వైట్ కార్డు లింకు 300 యూనిట్లు కరెంట్లు ఈ బాదరబందీ ఏమీ లేకుండా ప్రతి ఒక్క పౌరుడికి 25 లక్షల రూపాయల వరకు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆలోచిస్తున్న ఈ తరుణంలో వాళ్ళు కూడా అధికారులు కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది, ఈ కార్డులు డీలింగ్ చేస్తే బాగుంటుంది, రేపు తీసుకోబోయే నిర్ణయానికి కూడా ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పి చెప్పటం. ఇది బహుశా మా కమిటీ రిపోర్ట్ కూడా మేము గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో 2వ దశ ఇళ్ల పట్టాల పంపిణీ అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఏడాది కాలంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ఈ రోజు ఉండవల్లి నివాసంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి విడతగా 3,000 మందికి శాశ్వత పట్టాలు అందించినట్లు తెలిపారు. రెండో విడతలో 2,500 ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. బ్రిక్స్ దేశాల మధ్య సైబర్ భద్రత మరింత బలోపేతం కావాలని కేంద్ర కమ్యూనికేషన్స్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు. స్టార్టప్ అభివృద్ధి, టెలికమ్యూనికేషన్స్, డేటా ప్రొటెక్షన్ చట్టం, డిజిటల్ స్కిల్ తదితర కార్యక్రమాలు భారత్ను గ్లోబల్ డిజిటల్ లీడర్గా నిలబెడుతున్నాయన్నారు. బ్రెజిల్ రాజధాని బ్రెజిలియాలో నిర్వహించిన 11వ బ్రిక్స్ కమ్యూనికేషన్స్ మంత్రుల సమావేశంలో భారత ప్రతినిధిగా పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిజిటల్ ప్రగతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, నాయకత్వమే కారణమని ఆయన స్పష్టం చేశారు. and prosperity across all levels of society. As a founding BRICS member, India remains steadfast in this mission. We champion inclusive digital growth where connectivity is not luxury but a fundamental right, democratizing access to education, healthcare, commerce and civic participation for billions worldwide. In this era of accelerating change, the role of ICT has never been more critical. It is no longer a utility, it is the infrastructure of opportunity. This 11th session of communication ministers, building on 10 successful predecessors, represents our renewed commitment to that shared vision. The parallel Digital BRICS Business Forum strengthens vital government. కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి కలెక్టరేట్లోని భవనాలను ఈరోజు పరిశీలించారు. ఆధునిక వసతులతో కూడిన సమావేశ మందిర నిర్మాణాన్ని చేపట్టాలనే ప్రతిపాదనలో అధికారులు ఎంపీకి అందించారు. అనంతరం బాలశౌరి మాట్లాడుతూ 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కార్యాలయాన్ని 10 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. డచ్ వారి హయాంలో నిర్మించిన పురాతన భవనాల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 150 ప్లస్ పైన ఫ్యూచర్లో
సుమారు 10 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి మచిలీపట్నానికి కలెక్టర్ ఆఫీస్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మీటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకున్నాం. సో ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి హాల్ తోటి మీటింగ్స్కి చాలా ఇబ్బంది అవుతాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మచిలీపట్నం చరిత్రకు ఏ రకంగా అయితే ఉందో దాదాపు ఇందాక కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు 200 సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి ఈ బిల్డింగ్స్. సో ఆ రోజుల్లో డచ్ వారు ఏ రకమైనటువంటి ఆర్కిటెక్ట్స్ తోటి చేశారో కన్స్ట్రక్షన్ మరలా అది గుర్తు. నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గాన్ని ఏడాదిలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలన చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కావలిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి త్రాగునీటి కుళాయి కనెక్షన్ను ఇవ్వటానికి నిధులు మంజూరు చేసినప్పటికీ గత ప్రభుత్వం ఈ నిధులను దారి మళ్లించడం వల్ల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు. కృతజ్ఞతగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలందరూ వచ్చి నాటి మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ గారి నాయకత్వంలో దాన్ని శిలాఫలకాన్ని ఓపెన్ చేస్తే దాన్ని ధ్వంసం చేసి ఆ పథకం వెనక 58 కోట్ల రూపాయల కుంభకోణానికి నాంది పలికి డిస్ట్రిబ్యూటర్ ఛానల్కి సంబంధించినటువంటి పైప్ లైన్లో 83 కిలోమీటర్ల పైప్ లైన్ని తగ్గించుకొని ఆ డబ్బుల్ని వేరే అకౌంట్లకు ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వలివేలు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు పండిస్తున్న పంటలు, వాటి నాణ్యత, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చేపట్టే చర్యలు, భూసార పరీక్షలపై రైతులకు సీనియర్ సైంటిస్టుల ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమాన్ని మే 29 నుంచి జూన్ 12వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం వారి మరియు అటారీ జోన్ 10 వారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని వివిధ గ్రామాల్లో మేము శాస్త్రవేత్తలు అందరూ కూడా బృందాలుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం వెంకటగిరి వారు 4 బృందాలుగా మేము ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా వివిధ గ్రామాల్లో వివిధ మండలాల్లో పనిచేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రీ ఖరీఫ్ గురించినటువంటి నూతన సాంకేతిక ఆధునిక పద్ధతులు వివరాల గురించి రైతులతో చర్చించడం, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ. అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన అధికారి అనుపమ జేమ్స్ తెలిపారు. అనంతపురంలో టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్షయ వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. క్యాంపెయిన్ని మేము లాంచ్ చేస్తున్నాము. అలాగే ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకి జిల్లాలో ఉన్న అన్ని టీబీ కేసెస్ను కూడా మేము డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ని మేము చేస్తూ ఉన్నాము. దీంట్లో ముఖ్యంగా మనకి వల్నరబుల్ పాపులేషన్ అంటే మోస్ట్ టార్గెటెడ్ పాపులేషన్ 5,76,000గా మేము గుర్తించబడినాయి. దీంట్లో వచ్చేసి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, డయాబెటిక్స్, ఆల్కహాలిక్స్, అలాగే స్మోకర్సు, మళ్ళీ ముందు 5 ఏళ్ళు నుంచి అవతలకి ఎవరెవరు ట్రీట్మెంట్ తీసుకున్నారు టీబీ ట్రీట్మెంటు, అలాగే టీబీ పేషెంట్స్తో ఉన్న కాంటాక్ట్స్ వీళ్ళందరినీ కూడా మేము స్క్రీన్ చేయబోతున్నాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే ఎక్కడ టీబీ కేసెస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా. వార్తల్లో చిన్న విరామం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదం ఆపరేషన్ సింధూర్తో భారత్ అనుసరించిన వ్యూహాలను వివరించేందుకు విదేశాలకు వెళ్లిన 7 అఖిలపక్ష బృందాలలో ఒక బృందం నేడు ఢిల్లీకి చేరుకుంది.
బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం అల్జీరియా, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ దేశాలలో విజయవంతంగా పర్యటించింది. ఈ పర్యటనలో ఉగ్రవాదంపై భారత్ దృఢ వైఖరిని ఆయా దేశాల నేతలకు, మీడియాకు, ప్రముఖులకు వివరించారు. ఢిల్లీకి చేరుకున్న ఈ బృందం విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమైన పర్యటన వివరాల్లో తెలియజేశారు. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. పూణేలోని సావిత్రిబాయి విశ్వవిద్యాలయంలో భవిష్యత్తు యుద్ధాలు, యుద్ధ రీతులు అంశంపై అనిల్ చౌహాన్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అంశాన్ని మే 7వ తేదీనే ఆ దేశానికి సమాచారం అందించామన్నారు. Against an adversary which was almost equally matched, if you can say. It is not operations against an adversary which had no air force or no air defense worth its salt. So it was against an adversary, and against that, if you are able to carry out relentless operations deep inside with precision and offensive in intent, I think that was a big achievement. And we were able to penetrate those air defense networks with impunity and at will. So, history, because I'm saying this is because exhibition of this particular superior air power was demonstrated against someone which already had some good capabilities in this particular field. So that was all I had to say about future warfare and wars. I hope you get a fair idea as to how warfare is evolving, and this particular preparedness of the armed forces is first about by thinking. We should be able to understand where warfare is going so that we can change our tactics, get your equipment profile right, understand, have your organizational structures right, have your doctrines and concepts right. తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లా తిరుపుగలూరులోని వెలకురిచి ఆధీనం ఆధ్వర్యంలో కరంతజలి అంబా లగ్నేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం వాస్తుకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పూజలు చేసి ఇల్లు, భవనాలు నిర్మించడం ద్వారా అవి త్వరలోనే పూర్తవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే చాలా మంది ఈ పురాతన ఆలయంలో వాస్తు పూజలు నిర్వహిస్తారు. అలాగే తిరునవక్కర కీర్తనలు పాడిన ప్రదేశంగా కూడా దీన్ని పిలుస్తారు. ఈ ఆలయంలో ఈ నెల 5న కుంభాభిషేక ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా 300 మందికి పైగా భరతనాట్య విద్యార్థులు ఆలయ ప్రాంగణంలో ఒకేసారి అరగంట పాటు శివతాండవ నృత్యాన్ని నిరంతరం ప్రదర్శించి గిన్నీస్ రికార్డును నమోదు చేసుకునేందుకు ప్రయత్నించారు. చెన్నై, కోయంబత్తూర్, తిరుచి, తంజావూరు, మైలుతురుతై, నాగపట్నం, కుంభకోణం, తిరువారువార్ సహా పలు జిల్లాల నుంచి కళాకారులు పాల్గొన్నారు. గుజరాత్లోని పోయిచా గ్రామం నర్మదా నదిలో త్రివేణి సంగమం వద్ద గంగా దసరా పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. జ్యేష్ఠ శుద్ధ దశమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు నర్మదా తీరానికి చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ ఏడాది గంగా దసరా ఉత్సవం మే 26 నుండి జూన్ 5 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమర్కంటక్ నుండి ఉత్తర దిశగా ప్రవహించే నర్మదా నదికి విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. గంగా నదికి సమానంగా పూజించబడే నర్మదా నదిని గంగా దసరా సందర్భంగా భక్తులు నదీ తీరంలో దీపాలను వెలిగించి ఆరాధిస్తున్నారు. నర్మదా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పండ్లు, శనగలు ప్రసాదంగా అందిస్తున్నారు. వివిధ ప్రతికూల పరిస్థితుల్లో మహిళలు అనుసరించాల్సిన వ్యూహాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అన్యాయాన్ని ఆపడానికి ఆయుధాలను ఉపయోగించి మహిళలు స్వీయ రక్షణ పొందవచ్చు. ఇందుకోసం మహారాష్ట్రలోని రాయగఢ జిల్లాలో బాలికలకు అందించిన స్వీయ రక్షణ శిక్షణకు విశేష స్పందన లభించింది. కరాటే సాంప్రదాయ రీతిలో కర్రలను ఉపయోగించి రక్షణ పొందటం, కత్తి ఆయుధాలతో స్వీయ రక్షణపై శిక్షణ అందించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో సిక్కిం, అస్సాం, మణిపూర్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలలో జలజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల ప్రభావంతో కొండచర్యలు విరిగిపడుతున్నాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరికి, చెట్లు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీటిలో రోడ్లు, నదులను తలపిస్తున్నాయి. శ్రీభూమి, మేరీకాం, సోనిత్పూర్, బిస్వనాథ్ ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలను చేపడుతున్నాయి. సిక్కింలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు. ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో వరద ప్రవాహంలో చిక్కుకుపోయిన వారిని సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. చాటేన్లో వరదలో చిక్కుకున్న 34 మందిని 2 MI-17V5 హెలికాప్టర్ల ద్వారా రాజధాని గ్యాంగ్టాక్ సమీపంలోని ప్యాక్యోంగ్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి తరలించారు. ఒకవైపు దేశవ్యాప్తంగా మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తంగ్ పాస్ వద్ద మనాలిలో చలికాల వాతావరణం నెలకొంది. తాజాగా కురిసిన మంచు దృశ్యాలను పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో వేసవి వేడి నుండి ఉపశమనం పొందేందుకు పర్యాటకులు మంచు ప్రాంతాల వైపు తరలి వెళ్తున్నారు. పలు రాష్ట్రాల నుంచి మనాలికి వచ్చిన సందర్శకులు మాట్లాడుతూ జూన్ నెలలో కూడా మంచు కురుస్తుండటంతో ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. फर्स्ट टाइम घूमने आ रही हूँ एक तरीके से. बचपन में आई थी तो 3 साल की थी, कुछ याद नहीं है. और मुझे यहाँ बहुत अच्छा लग रहा है. पहाड़ों में अभी पैराग्लाइडिंग करी थी, इतना सुंदर सीन दिख रहा था. और अब हम लोगों ने यहाँ पर क्या बोलते थे, राफ्टिंग. हाँ, राफ्टिंग करी है. बहुत मजा आया. बहुत ठंडा पानी था, बहुत ठंड भी लगी, बट उतने ही मजा आया हमको. और जो नज़ारे दिख रहे थे राफ्टिंग के और पानी के साथ पहाड़ और साइड में रोड, बहुत अच्छा लग रहा था देखने में. मेरे पेरेंट्स की यादें जरूर पुरानी हुई हैं, मुझे तो ऐसा कुछ याद नहीं. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరిస్తూ 9 మందితో కూడిన ఓ యువ బృందం హిమాచల్ ప్రదేశ్లోని పీర్ పంజాబ్ శ్రేణిలోని 17,300 ఎత్తైన మౌంట్ ఫ్రెండ్షిప్ శిఖరాన్ని అధిరోహించింది. గుజరాత్లోని సేతు ట్రస్ట్ ఆధ్వర్యంలోని పర్వతారోహకుల బృందం మే 25న ప్రయాణాన్ని ప్రారంభించి శిఖరానికి చేరుకుంది. తీవ్రమైన చలి, ఆక్సిజన్ కొరత వంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ పర్వత శిఖరంపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు వ్రజ్ పటేల్ మాట్లాడుతూ యువ డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. దీనికోసం ప్రతి ఒక్కరూ వారి పరిధిలో సామాజిక స్పృహ కల్పించాలన్నారు. તથા ડ્રગના કારણે જે નુકસાન થઈ રહ્યા છે, ડ્રગનો જે ફેલાવો થઈ રહ્યો છે એ અટકે અને યુવાનોની અંદર ઘણી બધી સાહસિક પ્રવૃત્તિઓ આવે. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంతో మొదలైన వ్యాపకం జీవనాధారంగా మారింది. ఉద్యోగ విరమణ అనంతరం తనకు కాలక్షేపంగా ఉండటమే కాకుండా కాసుల వర్షం కురిపిస్తుంది జార్ఖండ్కు చెందిన తపన్ కుమార్ మాంజీ వినూత్న ఆలోచన. నిస్సారవంతమైన బంజరు భూమిలో మామిడి చెట్లను పెంచుతూ ఉపాధి కల్పిస్తున్నారు. జిల్లాలోని ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ నూతన తరహా మామిడి చెట్ల పెంపకంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. జార్ఖండ్ రాష్ట్రంలోని జామ్తారా జిల్లా నాలా బ్లాక్ పరిధిలోని మధుర గ్రామానికి చెందిన తపన్ కుమార్ మాంజీ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించేవారు. అయితే విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు సమయాన్ని మరే ఇతర వ్యాపకంపైనైనా వెచ్చించాలని సంకల్పించారు. అలా మొదలైందే బంజరు భూముల్లో మాంజీ మామిడి తోటల పెంపకం. 1994 నుంచి చదువుతో పాటు ఖాళీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ నిస్సారవంతమైన బంజరు భూముల్లో మామిడి మొక్కలను నాటారు మాంజీ. తదనంతరం ఉద్యోగంలో చేరగానే మామిడి తోటల పెంపకాన్ని కొనసాగించారు. దీనిలో భాగంగా 12 ఎకరాల బంజరు భూమిలోని గత సంవత్సరం 800కి పైగా మామిడి మొక్కలను నాటారు. ఆ చెట్లు ప్రస్తుతం పచ్చగా కళకళలాడుతూ తీయటి మామిడి పండ్లను అందిస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మామిడి తోటల ద్వారా 2,50,000 రూపాయల ఆదాయం లభించిందని తపన్ కుమార్ పేర్కొన్నారు. आम की बगीचा देखते देखते हमारा मन में प्रेरणा हुआ कि हम भी आम का बगीचा लगाएंगे. तो हम करीब 12 एकड़ में बंजर भूमि में हम 800 पौधा लगाए हैं, जिसमें आम से फलों से लदा हुआ है. हम हमारे इसमें बहुत आदमी काम
करता है 10 आदमी, हमको 10 आदमी का हम रोज सालों भर रोजगार देते हैं। और ये आम जाता है नाला, जमतड़ा, आलमसोल, और यहाँ के लोग बहुत प्रेरित हैं हमसे। ఉద్యోగ విరమణ అనంతరం కూడా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు మామ్జీ. కాలక్షేపంగా మొదలైన మామిడి చెట్ల పెంపకం ప్రస్తుతం ఆయన ఆర్థిక అవసరాలు తీరుస్తుంది. అంతేకాక మరికొంతమంది స్థానికులకు ఉపాధి కల్పిస్తుంది. बागान में हम रोजगार करता है, काम करता है, पूरा परिवार से ये बागान में काम करता है, फल में तुलता है, पेड़ में खूब रक्षा करता है, औषध पानी देता है, और इसको पूरा लाभ हमारा पूरा परिवार के लाभ पूरा साल भर पाते हैं। ये हम लोग का 10-15 लोग का रोजी रोटी साल भर का चलता है। और दवाई गाछ का पूरा काम बगीचा का हम लोग देखभाल करते हैं। మామ్జీ మొదలుపెట్టిన ఈ తరహా వ్యవసాయం స్థానికంగా రైతుల్లో చైతన్యం తీసుకువచ్చింది. ఆయన నుంచి స్ఫూర్తి పొంది తాము బంజరు భూముల్లో వ్యవసాయం చేస్తున్నామని రైతులు పేర్కొంటున్నారు. వినూత్న ఆలోచనలతో స్థానికులకు ఉపాధి కల్పిస్తున్న మామ్జీ ప్రయాణం అందరికీ ఆదర్శం అనటంలో సందేహం లేదు. ఉద్యోగ వేటలో పట్టణాలు బాట పడుతున్న ఈ రోజుల్లో ఉన్న ప్రాంతంలో తాను ఉపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్న ఆయన ప్రయత్నం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. భారత్లో పర్యటన తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనదిగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ తెలిపారు. వాషింగ్టన్ డీసీలో యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఆమె మాట్లాడుతూ భారత పర్యటనలో గొప్ప ప్రదేశాలను చూసేందుకు తమకు అవకాశం లభించిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశంపై మాట్లాడుతూ ప్రధాని నివాసంలో సమావేశం అనంతరం తమ పిల్లలకు అక్కడే ఉండిపోవాలని ఉందని చెప్పిన అంశాలను ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా తాను మరోసారి భారత్లో పర్యటించేందుకు ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈసారి తన కుటుంబ మూలాలు ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తానని ఉషా వాన్స్ వెల్లడించారు. And they saw an Indian man with a white beard and white hair, and they just put him in the grandfather category immediately. So they are very into him. They just love him. And he really cemented his status by giving our 5-year-old a birthday present that day. So when we were able to visit his home, they just sort of ran up, they were hugging him. He was just incredibly kind and generous to them. And I think it was a very productive conversation for JD and the Prime Minister, of course, but also I think it was a real opportunity for us to kind of cement that personal relationship that they have, which I think is only to the good. My children had never been to India. What would దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆరంభంలోనే తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. దీంతో ఆరంభంలో లాభాల్లో కదలాడిన సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం 81,492 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఓ మోస్తరు శ్రేణిలో కదలాడిన సూచీ ఇంట్రాడేలో 81,774 వద్ద గరిష్టాన్ని తాకింది. ప్రధాన షేర్లలో అమ్మకాలతో ఢీలా పడిన సూచీ 80,575 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 636 పాయింట్ల నష్టంతో 80,737 వద్ద ముగిసింది. నిఫ్టీ 174 పాయింట్ల నష్టంతో 24,542 వద్ద ముగిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.